నీకు చెప్తే అర్థమవుతలేదారా అని పెన్ను రానిస్తలేదనంటే మళ్ళీ నువ్వు అదే మాట్లాడు. నా పెండ్లం మేము సంసారం చేయబట్టి 6 నెలలే కానీ గింత లొల్లి పెట్టుకోలే. ఏవతో నాట నువ్వు కర్రెగా ఉన్నావు నీ మొగడు ఎట్లున్నాడే అని దాన్ని అంటే అది నన్ను ఎటు పడితే అటే తిట్టుడు, ముఖం అంతా పెయింట్ వేసింది, నాకు ఇజ్జతోలు అనిపించింది కానీ తెల్లగా అయితేనట అని ఆయన తీసుకున్నా. కానీ మీ బాడుకోలు మీకు ఏం ఏర్పడుతుందిరా? దున్నపోతులు బర్రెలు ఉన్నట్టే ఉన్నారు, గౌడు బర్రెలు ఉన్నట్టు ఎద్దోలే గంగెద్దోలే ఊకే ఫోన్ చేస్తారు. చెప్పు రైతు కానీ అవురా ఒక మాట అంటాను నువ్వు ఏమనుకోదు. మరి నీ పెళ్ళంకి తెలియదురా ఫస్ట్ నువ్వు ఎట్టున్నావు అనేది. ఇప్పుడు ఊసుకోట తెల్లగా అవుతావురా. గదేరా చూసినప్పుడు మామ ఇచ్చిందట కానీ పురాత సావనాలు పున్నవు ఇంకింత పెయింట్ ఎత్తే తెల్లగా అవుతామని అది నన్ను ఇట్లా వేసింది. అవి మెరిసిపోతున్నాయి చూడు ఎంత తెల్లగా ఉన్నాను. మీ మోకాలు చూడు కర్రెగా డాంబర్ ఉన్నట్టు ఎట్లున్నాయో. అవును కదా మొత్తం మేకప్ లేదు ఏం లేదు గత తెల్లగా మంచిగా తెల్లగా అయినరా. అవురా పాడుకో నువ్వెందుకు నవ్వుతున్నావురా? నీకు 30-40 ఏళ్ళు అయినా కానీ ఈ వరకు లగ్గం లేదు మొగ్గం లేదు, నీ ముఖమే పాడైంది ఎండిపోయినట్టు.